తండ్రి నాకు భూతదయని నేర్పు. తండ్రి సర్వత్రా భగవంతుడు ఎలా వ్యాపించి ఉన్నాడో నా మనసుకి అర్థమయ్యేటట్టు చెయ్యి. నాకు ప్రేమని ప్రసాదించు. ఇలాంటివి అడిగితే ఆయన ఎంత సంతోషపడతారండి. వాటికి సంబంధించిన ప్రశ్నలు మనం అడిగామనుకోండి, మహాత్ములు కరిగి నీరయి మన్ని ఆ ప్రవాహంలో ముంచెత్తుతారు. అంటే ఆ 9 మంది ఆసాములు కూడా సంతుష్టులయ్యి జనక మహారాజుని ధన్యుడని కొనయాడారు. యజ్ఞశాలలోని ఋతుక్కులకు సభాసదులకు ఈ పరమార్థ శ్రవణం కోసం అత్యంత ఉత్సాహం కలిగింది. చూసారా, మహాత్ములతో స్నేహం చేస్తే, మహాత్ములు పక్కన కూర్చుంటే ఆ పక్కన వాళ్ళకి కూడా ఎంత భాగ్యం కలుగుతుందంటే, ఎంతో మంది బాబా దగ్గరికి, మేము బాబా దగ్గరికి వెళ్తున్నాం, మాకేం తెలియదు, ఆయన ఎవరో తెలియదు అంటే, రండి మేము తీసుకెళ్తాం అని తీసుకెళ్తారు మొదలు. ఆ తర్వాత ఎన్ని అనుభవాలు వాళ్ళకి అంటే ఆ సత్సాంగత్యం, అలాంటి భక్తుడి సాంగత్యం వల్ల వీళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఎన్నో విషయాల్ని తెలుసుకుంటారు.